రాష్ట్రం మొత్తం మీద ఒక మీటింగ్ పెట్టాలని అన్నయ్య గారు చందు గారి ఆధ్వర్యంలో, అలాగే కాపు జేఏసీ పెద్దలందరితో నాకు గత 6 సంవత్సరాల పాటు ఉద్యమాల్లో వాళ్ళ వెంట ముద్రగడ పద్మనాభ గారితో వీళ్ళందరూ రామకృష్ణ గారు కానీ యేసుదాస్ గారు పెద్దలందరూ కూడా ఇచ్చాపురం దాకా, ఇక్కడ నుంచి ఇచ్చాపురం దాకా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారో అందరినీ కలాలని ఒక టూర్ ప్రోగ్రాం పెట్టినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి ఉద్యమంలో భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఈ జేఏసీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీసీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మన జేఏసీ ఆధ్వర్యంలో అందరినీ కలవడం జరిగింది. అప్పుడు నేను కూడా కొంత పార్టిసిపేట్ చేశాను. నాకు ముఖ్యంగా ఒకే ఒక అంశం మీ ముందు పెట్టి నేను ముగిస్తా. అందరూ కూడా రూట్ లెవెల్లో పనిచేయండి. అంటే ఇప్పుడు నేనున్న వార్డు 21,000 ఓట్లు. ఈ 21,000 ఓట్లలో మన కాపులు ఎంతమంది ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఎక్కడ, వాళ్ళ బంధువులు ఎవరెవరు ఐడెంటిఫై చేసి కాపులు ఎవరైతే ఎమ్మెల్యేల కింద ఎంపీ కింద పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ గెలిపించడానికి ప్రయత్నం చేయమని నేను కోరుతున్నా. ఈ 2 నెలలు చాలా క్రూషియల్. ఈ 2 నెలలు దాటిపోతే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మన చేతిలో ఏముండదు. కాబట్టి మీదే పక్కన పెట్టేయండి. అతను కాపు ఎమ్మెల్యే కాదా, పార్టీల జోలికి నేను వెళ్ళట్లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ మన వ్యక్తులు కాపులు ఎవరైతే కష్టపడి, ఎంత కష్టపడి వాళ్ళు ఎమ్మెల్యే సీట్ తెచ్చుకుంటారంటే ఎవరికీ తెలియదు. చాలా కష్టపడి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకున్న ఎమ్మెల్యేలందరినీ కూడా కాపులందరినీ గెలిపించాలని మీరు అందరూ రూట్ లెవెల్లో కష్టపడి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే 10 రోజులు వాళ్ళతో వెళ్ళి ఫ్రీగా పనిచేసి వాళ్ళు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.